లాస్ట్ మొత్తం 3 ట్రిప్పులు అయింది. ఒక్కటే మొత్తం 3 ట్రిప్పులు. ఇది మా మామది ట్రాక్టర్, మాది కాదు. మొత్తం 3 ట్రిప్పులు అయింది. ఇది 3 ఎకరాలు అంటే ఎకరాకు 1 ట్రిప్పు. ప్రజెంట్ ఒక కింటా వచ్చేసి 12,000 చిల్లర ఉంది. ఇది అన్లోడ్ అవుతుంది. అక్కడ అందరూ మాకు తెలిసిన వాళ్ళే. ఇదే పొలంలో ఫస్ట్ సోయా చిక్కుడు వేసినాం. సోయా చిక్కుడు పురుగు మొత్తం తినిపోయింది అనేసి ఎంత మందులు కొట్టినా అది కంట్రోల్ కాలే. అదొక 50,000 పెట్టుబడి. మళ్ళీ ఈ రోజుతో ఇది 14 మంది 15 మంది కూలోళ్ళు వచ్చినారు మనుషులు. మళ్ళీ మొగోళ్ళు ఒక 6 మంది, నేను మా నాన్న కాక. ఇంతమంది వస్తే ఇది కోయాల్సి వచ్చింది. మళ్ళీ ఏంద్రా అంటే నిన్న నైటు వాన కూడా పడింది. ఈరోజు కూడా కొంచెం ఉబ్బరంగా ఉంది. పడుకోకుంటే మన అదృష్టం, పడితే ఏం చేయలేం. ఇందులోనే ఇది ఇది మన పొలం. ఇదే తోటలోనే 2 years బ్యాక్ పల్లీలు, మా సైడ్ అయితే చెనిక్కాయలు అంటాం, తెలంగాణ సైడ్ అయితే పల్లీలు అంటారు. ఈ 3.5 ఎకరా ఖచ్చితంగా 101 మూట పండించినాం ఇదే తోటలోనే. ఇక్కడ ఆల్రెడీ ఒక చెట్టు పోయిందనేసి ఇంకో చెట్టు బుడిచినాము, కానీ కవర్ కాలేదు, కొంచెం టైం పడుతుంది. అక్కడ ఉండేదే మా బోరు. ఈరోజు నైటే దీంట్లో పల్టారు కొట్టాలి. ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ. ఈరోజు సాయంత్రం వచ్చి ఈ డ్రిప్ మొత్తం తీసేయాలి. అబ్బా ఎండ మామూలుగా లేదు అసలు. వీడికి మొత్తం ఫూల్స్ నాటించినాం, కానీ ఇంకా వైరింగ్ ఒకటి చేయాలి. ఆయన హెల్పర్ టయానికి అలా అవైలబిలిటీ లేడు, ప్లస్ ఆయన పెళ్ళి, ఆయన హడావిడిలో ఆయన ఇదైతే ఇంకా అన్లోడ్ కూడా కాలేదు. లాస్ట్ టైం ఇంత గడ్డి ఎప్పుడు పడేది కాదు. ఈసారి మా నాన్న ఫస్ట్లో కలుపు తీపిచ్చినా వేస్టేలు అనేసి వదిలిపెట్టినాడంట. జస్ట్ నీళ్ళు పెడతా, నీళ్ళు మాత్రం పెట్టినాడు, ఏం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం చేయలే. ఇన్వెస్ట్మెంట్ అంటే దీనికి ఓన్లీ ఒక 4 మూటలు యూరియా, 2 సార్లు మందు కొట్టినాడు అంతే.